హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో మనకి కొత్త వీడియో అయితే వచ్చేసింది, ఆయిల్ పెయింటింగ్ వీడియో. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను, 2 or 3 పెట్టినట్టున్నాను షార్ట్ వీడియోస్ అయితే. ఇది లాంగ్ వీడియో, కంప్లీట్ వీడియో. పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టాను, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకేమైనా అనిపించినా కూడా కామెంట్స్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ పెయింటింగ్లోకి వెళ్ళిపోదాం ముందు. సో ఫస్ట్లీ రిఫరెన్స్ ఇమేజ్ అనేది నేను పింట్రెస్ట్లో తీసుకున్నాను. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇమేజ్ లింకు. చూసుకొని మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ట్రై ట్రై చేయండి. సో ఫస్ట్లీ దీంట్లో ఉండే మెయిన్ కలర్స్ వచ్చేసి, ఫస్ట్లీ నేను పెయింటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే అది కూడా ఆయిల్ పెయింటింగు. ఆల్రెడీ ఆర్కిలిక్ పెయింటింగ్స్ అనేది వేస్తాను నేను, మీకు అందరికీ తెలుసు. వీడియో కూడా ఆల్రెడీ ఉంది దానికి సంబంధించి ఎక్కువ వీడియోస్ రాకపోయినా పెయింటింగ్ సంబంధించి, కానీ వేస్తాను. ఈ ఫోటోలు అయితే పెడతానే ఉన్నాను, నేను పోస్టులు అయితే పెడతానే ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. బట్ ఆయిలింగ్ పెయింటింగ్ అనేది కొంచెం డిఫరెంట్. ఆర్కిలిక్ పెయింటింగ్తో చూసుకుంటే, నార్మల్ పెయింటింగ్తో చూసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ ఇది. ఎందుకంటే ఆర్కిలిక్ పెయింట్ అనేది వాటర్తో మిక్స్ అవుతుంది, కానీ ఈ ఆయిల్ పెయింట్ అనేది వాటర్తో మిక్స్ అవ్వదు. అండ్ అలాగే తొందరగా డ్రై కూడా అవ్వదు. సో మనకేంటంటే మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీంట్లో మనం బ్లెండింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవచ్చు, చాలా బాగా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలరు, మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది. మైనస్ వచ్చేసి ఇది వాటర్తో అసలు మిక్స్ అవ్వదు. దీన్ని వాడాలంటే పెయింట్ థిన్నర్ కానీ టర్పంటైన్ ఆయిల్ అయిన కానీ ఉంటుంది. అందరికీ అవైలబుల్ టర్పంటైన్ ఆయిల్ అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న పెయింట్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్లో ఎక్కడైనా ఉంటుంది, తెచ్చుకోవచ్చు. పెయింట్ థిన్నర్ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలీదు. నేను అయితే ఇదే వాడాను, టర్పంటైన్ ఆయిల్. సో అదైతే మనం నార్మల్ పెయింట్స్కి వాటర్ ఎలా వాడతాము, దీనికి టర్పంటైన్ ఆయిల్ ఆర్ పెయింట్ థిన్నర్ అనేది అలా వాడతాం. సో నేను నార్మల్గా గ్రాఫైట్ పెన్సిల్స్ ఆర్ చార్కోల్ పెన్సిల్తో వేస్తాను, మీకు అందరికీ తెలిసిందే. బట్ పెయింటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, పెన్సిల్ స్కెచ్ అనేది కొంచెం బాగానే వచ్చింది నాకు. ఆర్ట్ అంటే అన్నింటినీ టచ్ చేయాలి కాబట్టి పెయింటింగ్ కూడా వేయాలి. ఆర్కిలిక్ పెయింట్స్ వేసి 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 నాకైతే కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నేను పెయింటింగ్ వేసింది పోస్టర్ కలర్స్తో. ఆ తర్వాత ఈ మీకు తెలిసిందే ఆర్కిలిక్ పెయింట్స్. సో ఇది కూడా ఉంది నా దగ్గరను, ఆల్రెడీ కొన్నాను. కొన్న తర్వాత ఉతకం కదా, పెయింటింగ్ వేస్తాం. అలానే స్టార్ట్ చేశాను నేను కూడా. స్టార్టింగ్లో నాకు కొంచెం ప్రాబ్లం అయింది, బట్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగుంది. ఆయిల్ పెయింటింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా నేను వేసిన పెయింట్స్తో పోల్చుకుంటే నాకు ఆయిల్ పెయింటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. సో మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి లేయరింగ్ ప్రాసెస్. దీంట్లో లేయరింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం నార్మల్ పెన్సిల్ స్కెచెస్లో ఎలా అయితే లేయరింగ్ చేస్తామో, బేసిక్ లేయరు, డార్క్ లేయరు, మీడియం లేయరు, టెక్స్చర్ లేయరు, అలా ఏదైతే చేస్తామో దీంట్లో కూడా ఆ లేయరింగ్ అయితే ఉంటుంది, సేమ్ ప్రాసెస్. బట్ డిఫరెన్స్ వచ్చేసి అక్కడ ఏంటంటే ఉన్నది అవే పెన్సిల్స్ వేసేది లైట్ టోను, మిడ్ టోను, డార్క్ టోను, హైలైట్స్, లేకపోతే టెక్స్చర్ టోను. సో అలా ఆ ప్రాసెస్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే
బేసిక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం లేయరింగ్ అయితే వేస్తాం. బేసిక్ లేయరింగ్ అనేది రిఫరెన్స్ ఇమేజ్ చూసుకున్నప్పుడు ఒకసారి మనకి అనలైజ్ చేస్తే అర్థమైద్ది. బేసిక్గా ఫస్ట్ లేయర్ అనేది ఏ కలర్ ఉందనేది మనం రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చిద్ది. ఆ రిఫరెన్స్ ఇమేజ్లో మనకేంటంటే కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయినట్టు లేకపోతే కలిసిపోయినట్టు కనిపించేది బ్యాక్గ్రౌండ్ కలర్. సో దాని మీద వచ్చే హైలైట్స్ అన్నీ చెప్పేసి మనం ఏంటంటే నార్మల్గా బిగినర్స్ ఎవరికైనా ఇదేంటంటే పాయింట్ తెలియక అది సపరేట్ అనుకొని సపోజ్ ఒక బ్లాక్ కలర్ బోర్డు మీద వైట్ చాక్ పీస్తో గీసామనుకోండి, నార్మల్గా కొత్తగా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఉందో బ్లాక్ కలర్ పెయింట్ తీసుకుంటారు అండ్ అలాగే వైట్ కలర్ పెయింట్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వరకు ఏదైతే ఉందో అది వరకు అవుట్లైన్ లాగా గీసుకొని ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది అవుట్లైన్ లాగా గీసుకొని మిగిలిన బార్డర్ మొత్తం బ్లాక్ కలర్తో మిక్స్ చేసేసి దీని వరకు ఏంటంటే సపరేట్గా వైట్గానే మామూలుగా వైట్ పేపరే ఉంటుంది, దాని మీద వైట్ వేసేస్తారు. ఇది ఒక ప్రాసెస్. అర్థమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఫుల్గా బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఎక్కడైతే వాళ్ళకి ఇది ఉంటుందో వైట్ కలర్ పార్ట్ దాని మీద వరకు వైట్ కలర్ పెయింట్ అనేది వేస్తారు. సో రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి. బట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి లైఫ్ అనేది ఫస్ట్ తెలియని వాళ్ళు ఏదైతే సపరేట్ వేసారో దాంట్లో అనేది లైఫ్ ఉండదు. అక్కడ వరకు స్టాప్ అయిపోయిద్ది, అక్కడ వరకు వచ్చిద్ది అన్నట్టు ఉంటుంది తప్పితే ఫ్లో అనేది మిస్ అయ్యిద్ది దాంట్లో. అదే మనం సెకండ్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అక్కడ ఉన్న రిఫరెన్స్ ఇమేజ్ ఏది బ్లాక్ బోర్డు మీద వైట్ చాక్ పీస్తో గీత అక్కడ బ్లాక్ పోలేదు, బ్లాక్ దాని మీద వైట్ వచ్చింది, అది మనం అర్థం చేసుకోవాలి. సో అలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇదేంటంటే మనం పెయింటింగ్ అలవాటు చేసుకుంటే వేగంగా మనకు అలవాటు అయిపోయింది. ఆ రెఫరెన్స్ మీద చూసి ఏది బ్యాక్గ్రౌండ్ కలరు ఏది హైలైట్ అనేది మనం అనలైజ్ చేయగలుగుతాం. అది స్టార్టింగ్లోనే వచ్చిద్దని నేను చెప్పట్లేదు, బట్ మనం అది అనలైజ్ చేసుకోవాలి ప్రతి రిఫరెన్స్ ఇమేజ్కి. మనకు రాదని చెప్పేసి మనం అనలైజ్ చేయకుండా ఎలా పడితే అలా గీసేయలేం కదా, ఎలా పడితే అలా పెయింట్ చేసేయలేం. సో మనకి అనలైజ్ చేసుకోవాలి, మనం దాన్ని బట్టి అనలైజ్ చేసుకొని వేసుకుంటే మనకు వచ్చే అవుట్పుట్ అనేది బాగా వచ్చిద్ది. సో ఇక్కడ నేను చేసిన ప్రాసెస్ కూడా అదే. బ్యాక్గ్రౌండ్ బాడీ, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ తీసేసి బాడీ అని చూసుకోండి. పికాక్ యొక్క బాడీ ఏదైతే ఉందో అది బ్లూ కలర్లో ఉంటుంది, డార్క్ బ్లూ. వాడుక భాషలో డార్క్ బ్లూ, మన పెయింట్ భాషలో చెప్పుకుంటే పర్షియన్ బ్లూ అంటారు. సో అది ఆ టెక్స్చర్లో ఉంది. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ పర్షియన్ బ్లూతో ఫిల్ చేసిన తర్వాత ఎక్కడైతే హైలైట్స్ ఎక్కడైతే లైట్ టోన్ వస్తుందో అక్కడ వరకు వైట్ యాడ్ చేసుకొని మిక్స్ చేశాను, దాంతో బ్లెండ్ చేశాను. సో దాని మీద మిగతా హైలైట్స్ ఆ ఫెదర్ అయితే ఉందో ఆ ఫెదర్ని పెయింట్ చేయడం, అలాగే దానికి హైలైట్స్ యాడ్ చేయడం జరిగింది. సో మనకేంటంటే నార్మల్గా చూసుకుంటే ఫెదర్స్ వేసేసాం అనుకోండి నార్మల్గా, అంటే బ్యాక్గ్రౌండ్ ఏం ఫిల్ చేయకుండా పెయింట్ స్టార్టింగ్ బేస్ లేయర్ వేసుకోకుండా స్టార్ట్ చేసేసి వేసాం అనుకోండి, డైరెక్ట్ ఫెదర్ వేసాం అనుకోండి, అదేదో మనం గీతలు గీసినట్టు ఉంటుంది కానీ దానికి ఆ న్యాచురల్ ఫ్లో అనేది మిస్ అవుతుంది మనకి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక పేపర్ మీద లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే నార్మల్గా గీతలు పెయింట్తోనే ఫెదర్స్ గీతలు గీసేసేయండి. తర్వాత ఏం చేస్తారు, ఒక సపరేట్ తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ ఫెదర్కి ఏ కలర్ అయితే మ్యాచింగ్ ఉంటుందో అది వేసుకొని దాని మీద లేయర్స్ వేసుకుంటూ రండి. ఎక్కడ మీకు బాగా అనిపించిందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మనకి లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేంట్లో అయినా కూడా పెన్సిల్ స్కెచ్లోనే కాదు పెయింటింగ్లో అయినా మనకి లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లేయర్స్ లేనిదే మనకు అనేది న్యాచురల్ అవుట్పుట్ అనేది రాదు, మనం అనుకున్న టెక్స్చర్ అనేది రాదు.
సో ఇక్కడ నేను చేసింది కూడా అది కావాలంటే చూసుకుని బ్యాక్గ్రౌండ్ మొత్తం నేనైతే ఫిల్ చేశాను. ఎందుకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం ఏముంది మనకి? మనకి ఎక్కడైతే ఉందో ఆ కలర్ అక్కడ వరకు ఫిల్ చేసుకుని సరిపోద్ది కదా. కానీ మనం రిఫరెన్స్ ఇమేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ముందు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ముందు ఈ పీకాక్ అయితే ఉంది, దీని ఫెదర్స్ కానీ ఏమైనా కూడా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైనే ఉంటాయి. సో అది మనం అనలైజ్ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు ఇక్కడ వేరే డౌట్ రావచ్చు, పెయింటింగ్ వేసినప్పుడు పీకాక్ కూడా అలానే ఫిల్ చేసేయచ్చు కదా, పీకాక్ మీద ఎందుకు సపరేట్గా వేసారు, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అన్నిటికీ వేసేయచ్చు కదా అనుకుంటారేమో. బట్ మనకి ఇక్కడ ఇదేంటంటే సపరేట్గా హైలైట్ అవుతుంది మనకి ఇక్కడ. ఒకసారి మీకు రిఫరెన్స్ ఇమేజ్ లింక్ ఇస్తాయి కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి పీకాక్ బాడీ అనేది సపరేట్గా ఎలివేట్ అవుతుంది. బట్ అదే విషయం మనం ఫెదర్స్ చూసుకుంటే అది సపరేట్గా ఎలివేట్ అవ్వట్ట, బ్యాక్గ్రౌండ్ కలర్తో మిక్స్ అయి ఉంటున్నాయి. సో అందుకని నేను ఎక్కడ బ్యాక్గ్రౌండ్ వేయాలనేది చెక్ చేసుకొని ఒకసారి వేసాను. మీరు అన్నట్టు మామూలుగా ఇది కూడా వేయచ్చు, కాకపోతే నాకు అంత ఇది బిగినర్ కాబట్టి నాకు అంత బాగా రాదు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఫిల్ చేసుకొని దాని మీద ఇది చెక్ చేసుకొని వేసుకోవడం అనేది నాకు అంత బాగా రాదు. కాబట్టి నేను ఎంతవరకు ఫిల్ చేసుకోవాలో బ్యాక్గ్రౌండ్ అంతవరకే ఫిల్ చేసుకున్నాను, ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకే యూస్ చేశాను. బట్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి బాగా అలవాటు అవుతుంది, మనకి అలాగే వచ్చిద్ది. ఇక్కడ నేను చేసిన ప్రాసెస్ కూడా ఒకటే. ఇందాక ఏదైతే ఇక్కడ వైట్ పార్ట్ మిస్ చేశానో అది ఎందుకే లేదని డౌట్ వచ్చింది. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కాదు, ఆ పీకాక్ యొక్క ఫెదర్స్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ పాయింట్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనేం చేశాను, గ్రీన్ కలర్తో బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేశాను. ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్తో ఫిల్ చేసి వాటి మీద హైలైట్స్ యాడ్ చేసి వాటికి అనేది మనం పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఎక్కడ డీటెయిల్స్ యాడ్ చేయాలో అలా యాడ్ చేసాం. సో ఇది నేను ఫాలో అయిన ప్రాసెస్ అయితే ఇది. మొత్తం ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసి అయినా వేయచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నేను బిగినర్ కాబట్టి నేను అంతా అనలైజ్ చేయలేకపోయాను. సో కాబట్టి నేను ఇలా చేశాను. మీకు వస్తే అలా చేయొచ్చు, లేకపోతే ఎలాగైనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది అవుట్పుట్ అనేది ఏది కరెక్ట్గా వచ్చింది అనేది మీకే ఫ్యూచర్లో అలా అర్థమవుతూ ఉంటుంది, వేస్తూ ఉంటే అలవాటు చేసుకుంటూ ఉంటే. సో ఇప్పుడు కరెక్ట్ రాలేదని ఫీల్ అవ్వకండి, తర్వాత మనకు కంపల్సరీగా బాగా వచ్చింది. మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి, మనం ఫాలో అయ్యే ప్రాసెస్ని బట్టి వస్తూ ఉంటాయి. సో ఇబ్బంది ఏమి ఉండదు మనకి. అలాగే ఆయిల్ పెయింటింగ్లో మనం మిస్ చేసే థింగ్ ఏంటంటే ఆర్కిలిక్ పెయింట్స్ లాగా ఇవి తొందరగా డ్రై అవ్వవు. కాబట్టి మనం హైలైట్స్ యాడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని చెక్ చేసుకొని దానికి తగ్గట్టు హైలైట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేయకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్తో మిక్స్ అయిపోతాయి మనకి. ఈ ఆయిల్ పెయింటింగ్ అనేది చాలా ఎక్కువ తొందరగా డ్రై అవ్వదు, కాబట్టి తొందరగా ఈజీగా బ్లెండ్ అయిపోయింది మన కలర్తో పాటు. సో ఇక్కడ నేను ఫెదర్స్ వేయడానికి ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ను ఫెదర్స్ కలర్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే దాన్ని కొంచెం వైట్ యాడ్ చేసి లైట్ కలర్లో చేంజ్ చేసి అప్పుడు నేను ఫెదర్స్ డీటెయిల్స్ లాగా యాడ్ చేసుకున్నాను. సో ఇలా మనం అనలైజ్ చేసుకుంటూ వేయాలి. సేమ్ కలర్ అయినా కూడా మనకేంటంటే ఎక్కడెక్కడ డీటెయిల్స్ అయితే యాడ్ అయి ఉంటాయో అవి యాడ్ చేయాలంటే మనకి కంపల్సరీగా ఒక లేయర్ అనేది అవసరం అయింది. ఆ లేయర్ మనకు కావాల్సిన లేయర్స్ అయితే మనం వేసుకోవాలి, లేకపోతే మనం అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. సో ఇదైతే ఫస్ట్ టైం నేను ట్రై చేసింది ఆయిల్ పెయింటింగ్ అనేది. ఎలా వచ్చిందనేది మీరు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేర్చుకుంటాను. మీకు తెలిసినవి ఉన్నా కూడా చెప్పండి, పర్లేదు. కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ని మిస్ చేయకుండా వాటిని జాగ్రత్తగా చూసుకుంటాను. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి మీకు.